ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. గుంటూరు కారంలో ప్రకాష్ రాజ్ విలన్ అయితే సినిమా సెట్స్ పై ఉన్నప్పుడు రిలీజ్ తర్వాత త్రివిక్రమ్ చాలా మంది దృష్టిలో విలన్ అయ్యాడు. గుంటూరు కారం రిలీజ్ తర్వాత త్రివిక్రమ్ మీదనే ట్రోలింగ్ ఎందుకు? సినిమా 200 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసినా త్రివిక్రమ్ ఎందుకు కనిపించలేదు? గుంటూరు కారంకి ఎందుకు దూరంగా ఉన్నాడు? అతడు ఖలీజా కమర్షియల్ గా వర్కౌట్ కాకపోయినా ఈ 2 సినిమాలు ఫ్యాన్స్ కి కాదు చాలా మందికి నచ్చాయి. మరోసారి ఈ కాంబో కలిస్తే గుంటూరు కారం కోసం ఆసక్తిగా ఎదురు చూశారు. అయితే ఈ మూవీని ఏ ముహూర్తాన మొదలు పెట్టారో కానీ ముందు నుంచి త్రివిక్రమే టార్గెట్ అయ్యాడు. గుంటూరు కారం షూటింగ్ ఎప్పటికప్పుడు వాయిదా, కథ సెట్ కాలేదని, స్క్రిప్ట్ మారిందన్న వార్తలు ఫ్యాన్స్ ను ఇబ్బంది పెట్టాయి. అలవైకుంఠపురంలో రిలీజ్ తర్వాత 3 ఏళ్ల పాటు వచ్చిన గ్యాప్ లో స్క్రిప్ట్ రెడీ చేయలేకపోయారా అంటూ అభిమానులు త్రివిక్రమ్ పై మండిపడ్డారు. అన్నీ తానై పవన్ కళ్యాణ్ సినిమాను కెరియర్ ను డిజైన్ చేశాడు త్రివిక్రమ్. ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లును పక్కన పెట్టించి భీమ్లా నాయక్ బ్రో తీసుకొచ్చిన త్రివిక్రమ్ చాలా మందికి శత్రువయ్యాడట. త్రివిక్రమ్ మాటల కోసం ఆయన సినిమాలను 1కి 2 సార్లు చూసే ఫ్యాన్స్ ఉన్నారు. అయితే హాసిని హారిక సితారా ఎంటర్టైన్మెంట్ తో కలిసి నిర్మాతగా మారడం, ఆయా సినిమాల కథలో పాల్గొనడంతో గుంటూరు కారంపై ఏకాగ్రత పెట్టలేదని, అందుకే సినిమా ఆలస్యమైందంటూ సూపర్ స్టార్ ఫ్యాన్స్ గురూజీపై విమర్శలు గుప్పించారు. గుంటూరు కారం 1 గంట ఆటతో రిలీజ్ కాగా డిజాస్టర్ టాక్ వచ్చింది. మరో అజ్ఞాతవాసి అవుతుందనుకున్నంత టాక్ నడిచింది. సగానికి సగం పోతుందని డిస్ట్రిబ్యూటర్స్ భయపడిపోయారు. చివరికి ఫ్యామిలీ ఆడియన్స్ లో కొంత పాజిటివ్ టాక్ రావడం, సంక్రాంతి పుణ్యమాని 230 కోట్ల గ్రాస్, 110 కోట్ల షేర్ కలెక్ట్ చేయడంతో డిస్ట్రిబ్యూటర్స్ ఊపిరి పీల్చుకున్నారు. డిజాస్టర్ టాక్ వచ్చినా కోలుకొని ఒడ్డున పడినా రిలీజ్ తర్వాత గురూజీ కనిపించకపోవడం షాక్ ఇస్తోంది. గుంటూరు కారం రిలీజ్ కి ముందు తర్వాత త్రివిక్రమ్ కనిపించింది తక్కువే. తనదైన వాగ్ధాటితో అనర్గళంగా మాట్లాడే త్రివిక్రమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మహేష్ గురించి మాట్లాడి సరిపెట్టాడు. సక్సెస్ తర్వాత మాట్లాడతాడనుకుంటే బయటకొచ్చి ప్రమోషనే చెయ్యలేదు. మహేష్, శ్రీలీలతో సుమా ఇంటర్వ్యూ ఒక్కటే బయటకొచ్చింది. సక్సెస్ మీట్ పెడతామని నిర్మాత చెప్పినా అదీ జరగలేదు. ముఖ్యంగా త్రివిక్రమ్ మౌనం వీడలేదు. గుంటూరు కారంను పట్టించుకోలేదు. ఇంటర్నల్ గా ఎన్ని జరిగినా ప్రమోషన్ చేయకపోవడంతో గుంటూరు కారం అన్నీ ఉన్న అనాథైపోయింది. సినిమాలో హీరో తల్లి ప్రేమకు దూరంగా పెరిగినట్టు ఈ రమణగాడు ప్రమోషన్ కు నోచుకోలేకపోయాడు.